పడ్డంతో ప్రజలు ఉభయదారులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు తెలుగు గంగా ప్రాజెక్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్న వెంకటేశంను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2020 జూన్ 5న కాణిపాకం ఆలయ ఈవోగా డెప్యుటేషన్పై తీసుకొచ్చారు. ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకటేశంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వినాయక చవితితో మొదలయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జరిగే సమావేశంలో వెంకటేశం చిత్తు కాగితాలు తీసుకురావడంపై ఉభయదారులు మండిపడ్డారు. ఈ ఘటన తర్వాత వెంకటేశంను కూటమి ప్రభుత్వం బదిలీ వేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, వైసీపీ ప్రభుత్వంలో అంటకాగిన అధికారులపైన కూటమి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉభయదారులు అదేవిధంగా స్థానికులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ బదిలీ పైన వేటు పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు ఇంత సంబరాలు నిర్వహించుకుంటున్నారంటే ఏంటి కారణం? గతంలో పనిచేసినటువంటి వెంకటేశ్వర్లు అనే ఈవో గారు డిప్యూటీ కలెక్టర్ రేంజ్లో వచ్చి ఇక్కడ ఉద్యోగానికి వచ్చారు. కానీ అతను వచ్చి ఒక ఈవోగా వ్యవహరించలేదు. ఇక్కడ మొదటిగా ఉభయదారుల్ని అణిచివేయాలనే ఒక ధోరణితో ఆయన అనేకమైనటువంటి వివాదాస్పద వాక్యాలతో ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు, చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. అదే కాకుండా అతను ఏం చేసేవారంటే ఎవరైనా కూడా సరే అతని దగ్గరికి పోయి ఎలాంటి సమస్య అయినా మాడాలనుకుంటే దాన్ని చీల్చి చెండాడి రెండుగా విభజిస్తాడనమాట. అతను అనుకున్నట్టుగా ఆయన చేసుకొని పోవాలా. గత ప్రభుత్వంలో ఏమి చెప్పారో ఆ ప్రకారమే పోవాలనే ఉద్దేశమే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ చేసే విధానంలో ఆయన ముందుకు పోలేదంట. మొట్టమొదటిది ఏమిటంటే ఉభయదారులను కొట్టడం, ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తుల పైన అనేక రకంగా హింసించడము, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉండేటువంటి స్థానికులు అంగుళ్ళు పెట్టుకుంటే ఎత్తిపిచ్చేయడము, వాళ్ళు కావాల్సిన వాళ్ళు పెట్టించుకోవడము, పరిపాలన విభాగంలో కూడా పూర్తిగా శూన్యమైన మొత్తం కూడా వివాదాస్పరంగానే చేస్తాడనమాట. ఈ ఈవో గారు వచ్చినప్పటి నుంచి రాజకీయం విధానంతో పరిపాలన చేస్తున్నాడు. కానీ పవిత్రమైన గుడి పవిత్రతనే కాపాడాలా, గుడి భక్తులను కాపాడాలా, ఉభయదారులకు వాల్యూ ఇవ్వాలా, ఇక్కడ వచ్చే యాత్రికులకు వాల్యూ ఇవ్వాలని లేదు. వ్యాపార రీతిగా రాజకీయం చేస్తూ ఆధారాలతో రికార్డులతో హైకోర్టు ఆర్డర్ ఉంటే మసానం మీద అతని మీద ఎంత గెజ్జు ఉందండి ప్రజలకు మీకు తెలవాలంటే, గవర్నమెంట్కి తెలపాలంటే హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాము మసాన్ మీద. హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘించి దుర్వినియోగం చేసిండాడు, కబ్జా చేసిండాడు. కానీ గ్రామ పంచాయతీ ఆస్తులు 3 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆ ఆస్తులను కబ్జా చేసినాడు. హైకోర్టు ఆర్డర్ ఉంటే సార్ దాని మీద కలెక్టర్ వచ్చి ఎండాస్ ఇచ్చిండాడు సార్, ఇది పంచాయతీకి చెందిందని. అలాంటిది మీద అతను వచ్చి కబ్జా చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా క్యాడర్గా ఉండే వ్యక్తి రికార్డుల గోల్మాల్ చేయవచ్చునా సార్? 20 ఏళ్ళుగా పనిచేసిన ఉభయదారులు ల్యాండ్ వచ్చి 49 ఎకరాల ల్యాండ్ ఇచ్చిన రైతులనే సుఖంగా చూస్తాడు. ఆ అభివృద్ధి భాగంలో స్థానికులు ఉభయదారులు ముందుంటారు కాబట్టి వాళ్ళకి మంచి గౌరవంగా వాళ్ళకి ఇచ్చే స్థానం ఇస్తే ఈ విధంగా వివాదాస్పద పరిస్థితులు ఇక్కడ తలెక్కకుండా ఉంటాయి. కాబట్టి ఆయన ఒక ఏజెంట్గా పనిచేసినాడనేది అందరికీ సత్యం. దాంట్లో కొంచెం ఉభయదారులు అనేది గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆయన చేసుండే కఠినమైన కొన్ని తప్పుల వల్ల రాత్రి సంబరాలు జరుపుకున్నారని మేము అనుకుంటున్నాము. ప్రతి ఏటా కూడా జరిగేటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించి ఈసారి ఒక చిత్తు పేపర్లో తీసుకొచ్చి సమావేశం ముందు పెట్టడం, దానిపైన ఉభయదారులకు తీవ్రంగా ఆగ్రహించినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగినటువంటి 24 గంటల్లోపే ప్రస్తుత ప్రభుత్వము ఆయన పైన బదిలీ వేయడం పట్ల ఇక్కడ అందరూ కూడా సంబరాలు, సంతోషాలు, టపాసులు కాల్చుకుని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది. కాణిపాకంలో ఈవో వెంకటేష్ పైన బదిలీకి సంబంధించినటువంటి పరిణామాలపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏవైనా ఆంధ్రజ్యోతి, కాణిపాకం నుంచి. తుంగభద్ర డ్యాం 19వ గేటు ధ్వంసం కావడంతో భారీగా నీరు సముద్రం పాలవుతోంది. మరోవైపు కర్నూలు, కడప జిల్లాల వరప్రదాయిని సుంకేశ్వర డ్యాం 4 గేట్లు లీక్ అవుతున్నాయి.